హాయ్ మై డియర్ పాజిటివ్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మీ అందరికీ చూపిద్దామనేసి ఒక చిన్న వీడియో తీశాను. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో ఒక వాల్కి వచ్చేసి కబోర్డ్స్ పెట్టించేసుకున్నాము. అక్కడ నేను చూపిస్తా చూడండి. అక్కడ షింక్ వస్తుందండి. షింక్ ఒక మిర్రర్ వస్తుంది. అంటే మనం డైనింగ్ సెట్ వేసుకుంటాం కాబట్టి హ్యాండ్ వాష్కి మంచిగా ఉంటుందని అక్కడ పెట్టించేసుకున్నాం. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నాము. ఎందుకంటే ఇల్లు చూడడానికి చాలా స్పేషియస్గా అనిపిస్తుందండి. లుక్ కూడా మంచిగా ఉంటుంది అనేసి మేము ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నామండి. పైన ఏదైనా పెద్ద పెద్దవి మనకి సామాను ఉంటాయి కదా అని పెద్దవి పెట్టించుకున్నాం పైన కబోర్డ్స్. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. పూజ రూమ్ కూడా మనకి చాలా పొడవు వచ్చింది. మంచిగా ఉందండి పూజ రూమ్ కూడా. ఇది వచ్చేసి ఇక్కడ హాల్లో ఒక వాల్ అండి. అది ఆ వాల్కి ఇక్కడ మేము బుద్ధుడు కానీ ఏదైనా పెట్టించేసుకుంటాం. మ్యాక్సిమం బుద్ధుడే పెట్టించుకుంటామండి. ఇంట్లో బుద్ధుడు ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటారు కదా. ఇక్కడ వచ్చేసి ఇది టీవీ యూనిట్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఈ వాల్కి చాలా పెద్దగా వస్తుందండి టీవీ యూనిట్ కూడా. ఇక్కడ ఇదంతా వచ్చేసి 3 బెడ్రూమ్స్కి అది వే అండి. ఎందుకంటే మాది 3 బెడ్రూమ్స్ హౌస్ అండి అది. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూము. ఆ వాల్కి కబోర్డ్స్ వచ్చినాయి. పైన సీలింగ్ వర్క్ ఇదొక డిజైన్ అండి ఈ బెడ్రూమ్కి. తర్వాత ఫుల్గా అయిపోయాక నేను మొత్తం చూపిస్తాను ఇల్లంతా. మళ్ళీ ఒక వీడియో తీస్తానండి. ఇది ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూము. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. మనకి నార్త్ సైడ్ వస్తుంది కదా. ఇక్కడ ఈ వాల్కి కబోర్డ్స్ వచ్చినాయి. ఇది ఒక సీలింగ్ వర్క్. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. అది చాలా పెద్దగా వచ్చినాయండి. మనం ఇంకో మంచం వేసుకొని పడుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ పక్కనే అండి. ఇది ఒక రూము, ఇది ఒక బెడ్రూము. పైన సీలింగ్ వర్క్ ఈ డిజైన్ ఈ రూమ్కి. ఇక్కడ కబోర్డ్స్ కొంచెం చిన్నగా వచ్చినాయండి ఈ రూమ్కి. మేము ఈస్ట్ సైడ్ పెట్టించుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకనేసి ఈ వైపే పెట్టించేసుకున్నాము. ఈ రూమ్కి బాత్రూమ్ అండి. ఇదంతా వచ్చేసి హాల్ అండి. హాల్ చాలా పెద్దగా, అది మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి నార్త్ సైడ్ డోర్ అండి. మేము 2 డోర్లు పెట్టించేసుకున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి అంటే ఎవరైనా బయట వాళ్ళు వస్తే మనకి వాడుకోవడానికి అని చెప్పేసి మేము బయట ఇంకొక బాత్రూమ్ కట్టించుకున్నామండి. అంటే కొంచెం ఎవరైనా వస్తే వెంటనే ఇంట్లోకి రాలేరు కదా అండి, కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లో, అందుకని చెప్పేసి బయట కట్టించేసుకున్నాం ఒకటి. ఇదంతా మా ఇంటి ముందు ప్లేస్ అండి. ఆ పక్కన కూడా మాదే ప్లేస్. ఇదంతా వచ్చేసి బయట పోర్ట్ పోల్ అండి. బయట ప్రజెంట్ కబోర్డ్ వర్క్, సీలింగ్ వర్క్, ఎలివేషన్ వర్క్ అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. కానీ మీకు చూపిద్దామనేసి ఒక చిన్న వీడియో తీశాను. అక్కడ కూడా మా సీలింగ్ వర్క్ జరుగుతుందండి. పోర్ట్ పోల్ దగ్గర కూడా. మా ఇంటి పక్కనే ఒక గుడి ఉంటుందండి. ఆ గుడి పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఫైనల్గా ఇల్లు లుక్ అంతా ఇదనమాట. ఈ పక్కనే ఈ వాల్ పక్కనే